రామకృష్ణ గారు ఇక్కడ ఇంకొక యాంగిల్లో కూడా ఒకవైపు ఒక మత మూర్ఖత్వం మూర్తిభించిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆయన 4-5 రోజుల క్రితమే ఒక భారీ ప్రసంగం చేశాడు. మన రక్తంలో కాశ్మీర్ ఇముడు ఉంది, మనం దీన్ని వదిలిపెట్టుకోకూడదు, మన జీవనాడి, ఈ భాష అంతా వాడి మాట్లాడినది ఒకటి వచ్చింది. అట్లాగే ఇంకొక తీవ్రవాది కూడా ఇంకొక సభలో ఏప్రిల్ 18న జరిగింది, ఆయన మాట్లాడింది, మనం రివోల్ట్ చూపించాలి, వాళ్ళకి అండగా నిలబడాలి, అక్కడ మన కోసం పోరాడుతున్న వాళ్ళకి ఆయన మాట్లాడాడు. ఇలా బిట్స్ అండ్ పీసెస్గా మనకు అక్కడక్కడ కనపడతా ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఈ కేవలం హార్స్ మీద వెళ్తున్న వ్యక్తి, హార్స్ రైడరు తుపాకీ లాక్కోవటమే కాదు, వీళ్ళని కాపాడటానికి ఫస్ట్ ప్రయత్నం చేసింది కూడా అక్కడ ఈ డోలియల్ అంటారు, కొంతమందిని హార్స్ రైడింగ్ కూడా నడవలేని వాళ్ళని మన పల్లకి లాంటి వాటిలో తీసుకెళ్తారు, వాళ్ళు సేవ్ చేసి కొంత బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారని, ముందు రెస్క్యూ ఆపరేషన్లో వాళ్ళు ఫస్ట్ ఉన్నారు. సో దీన్ని టూరిజం పెరగాలని మనం ఖచ్చితంగా కోరుకోవాలి. నిజంగా చూస్తుంటే రామకృష్ణ గారు, స్విట్జర్లాండ్ ఎందుకు పనికి వస్తుందా అనిపిస్తూ ఉంది. అంత అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్ సొంతం, దాన్ని ధ్వంసం చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. మనం దీన్ని ప్రమోట్ చేస్తున్నాం కానీ ఆ రక్షణ కల్పించడంలో లేదు. పుల్లారావు గారు అన్నట్టు నిఘా సమాచారం వాళ్ళ వరకు వాళ్ళు సేఫ్గా ఉండటానికి ప్రతిరోజు డేంజర్ అంటే కూడా ఉపయోగం ఉండదు. నిజంగా పసిగట్టి ఆ స్థాయిలో రెడ్ అలర్ట్ లాగా అలర్ట్ చేస్తే తప్పితే రొటీన్కి భిన్నంగా పనిచేసే పరిస్థితి ఉండదు. ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఇది ముందుగా ఏదైతే పిరికి పంద చర్య, హీనమైన చర్య, దుర్మార్గమైన చర్య ఉందో దాన్ని ఖండిస్తూ మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. సరే, రేపు దీనిపైన ఖర్గే గారి అధ్యక్షతన ఢిల్లీలో అత్యవసర సిడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రం నుంచి రఘువీరారెడ్డి గారు కూడా దాంట్లో పాల్గొన్నారు. పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా, మీరు ఖర్గే గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు అంటే అగ్రశ్రేణి నాయకులు మొత్తం రాజకీయాలకు అతీతంగా మేము ప్రభుత్వానికి పూర్తిగా అండగా ఉంటాం, ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా సరే మా పూర్తి మద్దతునిస్తున్నాం, ఇది రాజకీయాలకు సమయం కాదు అని కాంగ్రెస్ పార్టీతో పాటు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, మేధావి వర్గం మొత్తం కూడా ఇవాళ ప్రభుత్వానికి అండగా నిలబడటం జరిగింది. సరే, ఇక్కడ చూసినప్పుడు కాన్సిక్వెన్సెస్ చూసినప్పుడు, సరే ఇంటెలిజెన్స్ రెగ్యులర్ గా హెచ్చరించేది ఒక కార్యక్రమం అయితే, ఇప్పుడు అక్కడ ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక వ్యక్తి మాట్లాడటం, అదే విధంగా పాక్ ఆర్మీ చీఫ్ ఇట్స్ జుగులర్, కాశ్మీర్ ఇస్ జుగులర్ వీన్ ఆఫ్ పాకిస్తాన్ మాట్లాడటం, ఆయన వదులుకునే ప్రసక్తే లేదని అది మాట్లాడటం. సో ఇప్పుడు ఒక పక్క నుంచి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు, తీవ్రవాద సంస్థ నుంచి హెచ్చరిక, అదే విధంగా పాక్ ఆర్మీ చీఫ్ నుంచి వారం రోజుల క్రితం ఒక తీవ్రమైన స్వరంతో ఒక దుర్మార్గమైన అది ఒక భాష అతను ప్రయోగించిన తరుణంలో డెఫినెట్ గా మనం అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది సార్ అక్కడ. సో నాట్ జస్ట్ ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తా ఉంటే మనం పెడచామని పెట్టడం కాదు, కానీ 2000 మంది దాదాపుగా ఒక ప్రాంతంలో గుమిగూడుతున్నప్పుడు టూరిస్టులు, గత అనుభవాలు మనకున్నాయి, ఏ రకంగా తీవ్రవాదులు ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడతారు అనే గత అనుభవాలు మనకున్నప్పుడు 2000 మంది అక్కడ గుమిగూడుతున్నప్పుడు కాలినడకన ఆర్మీ కానీ లేకపోతే పోలీస్ కానీ ఎవరు రావాలన్నా కాలినడక సమయంలో హైయెస్ట్ టూరిస్టులు అక్కడికి వెళ్తారు అన్న సమాచారం ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం నిఘా వ్యవస్థతో పాటు సెక్యూరిటీని కూడా అక్కడ డెఫినెట్ గా ప్రొవైడ్ చేసి ఉండాల్సింది. ఆ ప్రొవైడ్ చేయకుండా ఇంతమంది ప్రాణాలు కోల్పోవటంలో ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం. సరే, అది ఎవరు ఏంటి ఇదంతా కూడా ఖర్గే గారు కూడా ఇవాళ ప్రెస్ మీట్ లో చెప్పారు, ఇదంతా కూడా ఇవాళ రేపు నేను మాట్లాడిన తర్వాత మాట్లాడదామన్నారు, కానీ ఖచ్చితంగా ప్రభుత్వం అయితే బాధ్యత తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. సరే, ఇంకొక విషయం ఇక్కడ చెప్పదలిచింది ఏంటంటే, ఇక్కడ కూడా మళ్ళీ కరోనా టైంలో ఏ రకంగా అయితే ఒక వర్గం మీదకి నెట్టేయడానికి ఫస్ట్ టైం అంటే తొలి దశలో ప్రయత్నాలు చేశారు, ఇక్కడ కూడా అదే రకంగా నేనేమంటానంటే దే ఆర్ పాకిస్తానీ టెర్రరిస్ట్. అదే విధంగా వీరు మొత్తం కూడా భారతదేశ పౌరులు ఈ రకంగా చూడటం వదిలిపెట్టి చాలా బాధాకరమైన విషయం, దీని మతాల పరంగా విడగొట్టి విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్న సందర్భంలో సయ్యద్ ఆదిల్ హుసేన్ షా అని చెప్పి ఒక గుర్రపు స్వారీ నడిపే అతను, ఇస్లాం ని ప్రాక్టీస్ చేసే అతను, ముస్లిం భారతీయుడు.
అవును. సో వీళ్ళని కాపాడటానికి అతను ప్రాణాలు పణంగా పెట్టి ప్రాణాలు త్యాగం చేశాడు సార్. అవును. సో దాన్ని మరి ఈ రకంగా హిందూ ముస్లిం సరే డివిజన్ ఆ గొడవ సరే అది కాలానికి వదిలేద్దాం సార్, భవిష్యత్తులో అదేం జరుగుతుందో మనం మంచి పాయింట్ మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్ కాదట్లేదు. కాదు సార్, నేనే ఏ రాజకీయ పార్టీని విమర్శించట్లా. ఎవరైనా కానీ ఆ రకంగా ప్రయత్నం చేస్తే అది చాలా తప్పు. ఇక్కడ ఉన్న వాళ్ళు భారతీయులు, వచ్చిన వాడు పాకిస్తాన్ వాడు, మనం అదే దృష్టితో చూడాలి తప్ప ఇక్కడ మనల్ని మనం డివిజన్ చేసుకొని మనల్ని మనం గీత గీసుకున్నప్పుడు అది ఎదుటి వాడికి అస్త్రంగా మారే ప్రమాదం ఉంది సార్. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్. ఇప్పుడు వాళ్ళు ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ హిందువులనే టార్గెట్ చేసి పాకిస్తానీ ఇస్లాం టెర్రరిస్ట్ చంపారు అని మనం మాట్లాడుతున్నప్పుడు ఇది ఇక్కడ విద్వేషం, ఇక్కడ భారతదేశంలో పుట్టిన ఒక మతం పైన విద్వేషాలు కనుక రెచ్చగొట్టే పరిస్థితి ఉంటే వాడు కోరుకుంది అదే కదా. వాళ్ళు అది ఒకటే కాదు సార్, మనం గమనించాల్సింది రామకృష్ణ గారు, వాళ్ళు అంతకుముందు ఇలాగే సిక్కు మతస్థుల్ని చంపారు, ముస్లింల్ని చంపారు. ఇప్పుడు ఈ మీరు చెప్పిన హార్స్ రైడర్ ముస్లిం కదా, వాడికి అర్థం కావట్లేదు ముస్లిం అని, ఖచ్చితంగా ముస్లిం అని తెలిసే చంపాడు. మనం ఈ రకమైన ప్రచారం చేస్తే అది మనం భారతదేశంగా మనం బలహీన పడతాం, మనం బలహీన పడాలనే వాడు కోరుకొని ఈ ప్రయత్నం చేసింది కదా. సో వాడి ప్రయత్నానికి మనం ఊతం ఇవ్వడానికి లేదు. దీన్ని మతపరంగా దయచేసి చూడవద్దు. భారతీయులు 28 మందిని వాడు చంపాడు. దానికి మనం ప్రభుత్వం ఏ రకంగా రిటాలియేట్ చేయాలి, దానికి అండగా అన్ని రాజకీయ పార్టీలు మీతో మేము ఉన్నాము అన్న తర్వాత ఈ రకమైన ప్రచారం ఎవరైతే చేస్తా ఉన్నారో ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకోవాలి, కట్టడి చేయాలి సార్. లేకపోతే దేశం యొక్క ఐక్యతకి ప్రమాదం. వాడు టెర్రరిస్ట్ కోరుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. సో దీన్ని కేంద్రం చాలా సీరియస్ గా యాక్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.